మీరు ఒక బీచ్లో ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. సముద్రం వైపు చూస్తుంటే ఆ సముద్రం మిమ్మల్ని లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఫీలింగే కొంచెం భయంగా అనిపించినా ఎంతో ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఒక తెలుగు యూట్యూబ్ క్రియేటర్ కొంతకాలం క్రితం ఒక హిస్టరీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అతని స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్ సూదింగ్ వాయిస్తో ఏ విషయం చెప్పాలన్నా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. కానీ ఇదంతా అతని ఫేస్ చూపించకుండా స్టాక్ వీడియోస్తో వాయిస్ ఓవర్తో చెప్పేవాడు. ఎవరైనా హిస్టారికల్ కంటెంట్ని చాలా గంభీరమైన వాయిస్తో నేరాల ఘోరాల స్టైల్లో చెప్పాల్సి వస్తుందేమో అనుకుంటారు. కానీ ఇతనికి సూట్ అయ్యే స్టైల్లో కూల్గా చెప్తూ ఈరోజు చరిత్రకు సంబంధించిన వీడియోస్ ఎవరైనా సెర్చ్ చేస్తే రికమెండేషన్స్లో ఇతని వీడియోసే కనిపించే స్థాయికి ఎదిగాడు. మీ దగ్గర మంచి కెమెరా కానీ వీడియోస్కి సంబంధించిన మంచి ఎక్విప్మెంట్ కానీ లేదా? అసలు అవసరమే లేదు. మీకు మీ ప్రైవసీ ముఖ్యమా? మీకు కెమెరా ముందు మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందా? నో ప్రాబ్లం. మనం ఎలా ఉన్నామని కానీ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కానీ అసలు మనం ఎవరనే దాంతో అసలు సంబంధమే లేకుండా కేవలం మనం చెప్పదలుచుకున్న విషయమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా యానిమేషన్ వీడియోస్ కావచ్చు, స్క్రీన్ రికార్డింగ్స్తో చేసే ట్యుటోరియల్స్ కావచ్చు, స్టాక్ వీడియోస్తో వాయిస్ ఓవర్ ఇచ్చే ఫ్యాక్స్ ఛానల్స్ కావచ్చు, ఫేస్లెస్ ఛానల్స్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ నార్మల్ ఛానల్స్లో అయితే ఉండదు. అసలు కెమెరాసే అవసరం లేకుండా, లైట్స్ కానీ స్టూడియో సెటప్ కానీ అవసరం లేకుండా, మనం ఎలా కనిపిస్తున్నామని కానీ ఎలాంటి బట్టలు వేసుకున్నాం అనే దాంతో సంబంధమే లేకుండా, వేటి గురించి స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ లేకుండా ఈ ప్రాసెస్లో వాయిస్ ఓవర్స్ కానీ ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ లాంటి వాటిని అవసరమైతే అవుట్సోర్స్ చేసుకుని, అంటే అలాంటివి చేసిచ్చే వాళ్ళతో చేయించుకుని ఫ్యాక్ట్ ఛానల్స్, ట్యుటోరియల్ ఛానల్స్ లాంటి ఎవర్గ్రీన్ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొన్ని నెలల తర్వాతే కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాటికి కంటిన్యూస్గా వ్యూస్ వస్తూనే ఉంటాయి. మిగతా ఛానల్స్లో లాగానే ఈ టైప్ ఆఫ్ ఛానల్స్లో కూడా ఇన్కమ్ బాగానే సంపాదించవచ్చు. కానీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేయగానే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానికి కొంత టైం అయితే పడుతుంది, చాలా ఎఫర్ట్ కూడా పెట్టాలి, తప్పదు. మీరు సెలెక్ట్ చేసుకున్న నిష్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా మీ ఆడియన్స్కి రికమెండ్ చేస్తూ, డిస్క్రిప్షన్లో లింక్స్ పోస్ట్ చేస్తూ, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఎంతో కొంత ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. అలాగే బ్రాండ్స్ కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే నిష్ క్రియేటర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళతో ప్రమోషన్స్కి సంబంధించిన డీల్స్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక క్రికెట్ బ్యాట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ వెయిట్ ఉందా అని చెక్ చేసుకుంటాం. అలాగే గ్రిప్ ఎలా ఉంది, బ్యాలెన్స్, కర్వ్ లాంటి విషయాలన్నీ కన్సిడర్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకుంటాం. మీ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్కి ఒక నిష్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీ పర్సనల్ ఇంట్రెస్ట్తో పాటు వాటిలో వెయిట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎటువంటి వీడియోస్ చేయడం కష్టం అవుతుంది, ఎటువంటివి ఈజీగా చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కన్సిడర్ చేసుకుని మీకు సూట్ అయ్యే ఒక నిష్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీరు సెలెక్ట్ చేసుకున్న నిష్ని మార్చుకోవాలనిపిస్తే మీరు మళ్ళీ ఫ్రెష్గా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే. మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మంచి కెమెరా అయితే అవసరం లేకపోవచ్చు, కానీ ఎడిటింగ్కి పనికొచ్చేటువంటి ఒక మంచి ల్యాప్టాప్ లేదా మొబైల్, వీటితో పాటు ఒక అఫోర్డబుల్ బడ్జెట్ మైక్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతాయి. అలాగే చాలా టైం అండ్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ని కూడా ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడానికి ట్రై చేయండి. ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి, కామెంట్స్కి రెస్పాండ్ అవ్వండి, మీకంటూ ఒక స్టైల్ని బిల్డ్ చేసుకోండి, క్రమం తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తుండండి. కనీసం వారానికి ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు సాధ్యమైతే మీరు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలిగితే వారానికి 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ మీరు టార్గెట్ చేయాల్సింది ఈ కన్సిస్టెన్సీనే, పర్ఫెక్షన్ని మాత్రం కాదు. స్టార్టింగ్ నుంచే మీరు వీడియోస్ పర్ఫెక్ట్గా చేయాలని మాత్రం అనుకోవద్దు. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని మాత్రం టార్గెట్గా పెట్టుకోండి. అడుగు ముందుకేయండి, మీ కాళ్ళకు అలలు తగిలి మీ కాళ్ళు తడవాల్సిందే. పైకి ప్రశాంతంగా ఉన్న యూట్యూబ్ ఏమీ శూన్యం కాదు. కొత్తగా ఛానల్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి ఎన్నో అవకాశాలు, ఎంతో పొటెన్షియల్ ఉండేటువంటి ఒక కొత్త ప్రపంచం. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్కి నిష్ ఐడియాస్ ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి అసలు మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేకపోయినా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.